రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులపై డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లుగా ఆయన తెలిపారు. నల్లగొండలో ఎస్పీ, పరిగిలో సీఐ బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్న రామచంద్రరావు తమ ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఇటు డీజీపీని కలవడానికి అయితే డీజీపీ కార్యాలయానికి వచ్చారు. ఆ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ కూడా ఈరోజు డీజీపీని కలిసినటువంటి రామచంద్రరావు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఇటు డీజీపీని కలిసినటువంటి సందర్భం ఉంది, మీరు బీజేపీ కార్యకర్తలపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తాను. అసలు ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లా దాడి చేస్తున్నారు అనుకోవచ్చు బీజేపీ కార్యకర్తలపైన? మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా చోట భారతీయ జనతా పార్టీకు మంచి ఓట్లు వచ్చినాయి. తర్వాత ఇదే కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు పోటీ చేస్తున్నారు, పోటీ చేయొద్దని బెదిరిస్తే కూడా పోటీ చేశారు మా వాళ్ళు. అది దృష్టిలో పెట్టుకొని కక్షతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పోలీసు బలంతో, పోలీసుల యొక్క సహకారంతో ఈరోజు బీజేపీ నాయకుల మీద 6 తీవ్రంగా గాయపడితే కేసులు కూడా మేము పెట్టే కంప్లైంట్ మీద కేసు పెట్టకుండా ఉల్టా మా మీద కేసు పెడతా ఉన్నారు. కాబట్టి ఇదే కాకుండా నల్గొండలో గతంలో ఎలక్షన్స్ టైంలో మా జిల్లా అధ్యక్షుడు డిఎస్పీ కొట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న పరిగిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి ఒక భరత్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒక సిఐ అక్కడ బీజేపీ కార్యకర్తల మీద చేసుకొని వాళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టారు కాంగ్రెస్ దాడి చేస్తే. కాబట్టి మొత్తం రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ చేతిలో నడుస్తుంది అనేటటువంటి అభిప్రాయంలో ప్రజలు వస్తున్నది. కాబట్టి నేను డీజీపీగా డిమాండ్ చేశాము, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు ఒక జులుం నశించాలి ఇక్కడ. లేకుంటే ఇటువంటి ఒక ప్రయత్నం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం రావాలని ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోలీసును వాడుకొని రాజకీయ కక్షలు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈరోజు తెలంగాణ ఉంది. హోమ్ మినిస్టరే సీఎం కూడా హోమ్ మినిస్టర్ కాబట్టి వారు కూడా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ, తీసుకోకపోతే తప్పకుండా తీవ్రమైన పరిస్థితులు తెలంగాణ ఉంటాయని చెప్పి డీజీపీ ఏమన్నారు? డీజీపీ సానుకూలంగా స్పందించారా? డీజీపీకి మేము ఇచ్చాము, ఎంక్వైరీ చేస్తున్నారు, తప్పకుండా ఎంక్వైరీ చేసి తర్వాత దాన్ని బట్టి నా చర్యలు ఉంటాయని చెప్పారు. సో ఇటు బీజేపీ కార్యకర్తల పైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డీజీపీని కలిసి ఒక వినతి పత్రం అయితే అందజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, డీజీపీ కార్యాలయం.